మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో కొన్ని ముఖ్యమైన శివాలయాలు దాదాపు ఒకే రేఖాంశం మీద ఉండటం విశేషం. ఇది ఒక అద్భుతమైన నిర్మాణ రహస్యంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని కేదార్నాథ్ నుంచి దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం వరకు కొన్ని ముఖ్యమైన శివాలయాలు దాదాపు 79 డిగ్రీల తూర్పు రేఖాంశం చుట్టూ ఉంటాయి. ఈ రేఖను శివశక్తి రేఖ లేదా అక్షరేఖ అని కూడా అంటారు. ఈ ఆలయాలన్నీ శాటిలైట్ మరియు టెక్నాలజీ లేని వేల సంవత్సరాల క్రితం దాదాపు ఒకే రేఖాంశంపై నిర్మించడం అప్పటి వాస్తు మరియు ఖగోళ శాస్త్ర పరిజ్ఞానానికి నిదర్శనంగా భావించవచ్చు. ఈ రేఖలో ఉన్న ఆలయాలలో 5 శివాలయాలు పంచభూతాలను అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాలను సూచిస్తాయి. శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ వాయుమూలకం. ఏకాంబరేశ్వరనాథ్ కాంచీపురం తమిళనాడు భూమి మూలకం. అరుణాచలేశ్వర ఆలయం తిరువన్నామలై తమిళనాడు అగ్ని మూలకం. జంబుకేశ్వర ఆలయం తమిళనాడు నీరు మూలకం. నటరాజ ఆలయం చిదంబరం తమిళనాడు ఆకాశం మూలం. శివశక్తి అనే సంయుక్త పదం హిందూ పురాణాల నుంచి వచ్చింది. ఇది ప్రకృతి యొక్క పురుషుడు శివ మరియు స్త్రీ శక్తి ద్వంద్వతత్వాన్ని సూచిస్తుంది.